ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రెండో రోజు పర్యటన అయితే తన సొంత నియోజకవర్గం పిఠాపురంలో అయితే కొనసాగుతుంది. నిన్న అంతా కూడా పిఠాపురంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు, అలాగే సంక్రాంతి ఏదైతే పీఠికాపుర సంక్రాంతి సంబరాలలో పాల్గొన్నటువంటి పవన్ కళ్యాణ్ ఈ రోజు అయితే అలాగే నిన్న ఇందిరానగర్లో కూడా పర్యటించారు. అక్కడ ఉన్నటువంటి ఏదైతే పారిశుద్ధ్యంపై కూడా పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి అందరూ కూడా తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ రోజు నిన్న నైట్ అంతా కూడా పిఠాపురం R&B గెస్ట్ హౌస్ అయితే ఉందో అందులో కూడా పవన్ కళ్యాణ్ అయితే బస చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ రోజు ప్రధానంగా కూడా పలు అభివృద్ధి కార్యక్రమాలు గొల్లప్రోలులో ఉన్నటువంటి ఏదైతే కాలనీకి వెళ్ళేటువంటి రహదారి వాసులు అయితే ఇబ్బంది పడుతున్నటువంటి నేపథ్యంలోనే అలాగైతే బ్రిడ్జి కూడా నిర్మాణం చేపట్టారు. ఆ బ్రిడ్జి ప్రారంభోత్సవంతో పాటు అలాగే కాలనీ వాసులతో కూడా సందర్శించి మాట్లాడనున్నారు. అంతేకాకుండా కాకినాడలో రంగరాయలో అయితే నూతన భవనాన్ని కూడా ప్రారంభించేందుకు కూడా ఈరోజు పవన్ కళ్యాణ్ అయితే మరొక రెండో రోజు అయితే బీజేపీగా కూడా గడపనున్నారు. ప్రస్తుతం అయితే ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ ఏదైతే R&B గెస్ట్ హౌస్లో ఈరోజు అయితే బయలుదేరుతున్నారు. అలాగే ముఖ్యంగా అనేక మంది పవన్ కళ్యాణ్కి తమ సమస్యలను తెలుపుకునేందుకు ఇక్కడికైతే రావడం జరుగుతుంది. అలాగే ప్రధానంగా అనేక మంది ఇక్కడికి వచ్చి మా సమస్యలు ఉన్నాయంటూ కూడా చెప్పుకొస్తున్న నేపథ్యంలో అందరూ కూడా R&B గెస్ట్ హౌస్ మధ్యలోనే ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం చూడొచ్చు ఇక్కడ ఏదైతే రాజానగరం నియోజకవర్గం నుంచి కొంతమంది రైతులు కూడా రావడం జరిగింది. తమ భూమికి సమస్య ఉందంటూ గతంలో ఇళ్ల స్థలాలు కానీ భూమి సేకరించి వాళ్ళంతా కూడా మళ్ళీ ఇప్పుడు తీసుకోకుండా భూమికి సంబంధించినటువంటి డబ్బులు ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్నారంటూ కూడా రైతులు ఇప్పుడైతే ఏదైతే R&B గెస్ట్ హౌస్ అయితే చేరుకున్నారు. ప్రస్తుతం చూడొచ్చు ఇక్కడ R&B గెస్ట్ హౌస్ వద్దకే చేరుకున్నటువంటి రైతులు వీళ్ళందరూ కూడా రాజానగరం సంబంధించినటువంటి రైతులు ఇక్కడికైతే చేరుకుని పవన్ కళ్యాణ్కి తమ సమస్యను వివరించేందుకు అయితే ఇక్కడికైతే వచ్చినటువంటి పరిస్థితి ఉంది. రాజానగరం నుంచి ఎక్కడి నుంచి వచ్చారు, అలాగే సమస్య ఏంటనేది తెలుసుకుందాం. చెప్పండి అమ్మా, ఏంటి మీ సమస్య? మా సమస్య అండి, మా ల్యాండ్ అండి 50 ఎకరాల ల్యాండ్, రాజనగరం మండలం అండి, ఎలుగుబంద అండి. మాకు 50 ఎకరాల ల్యాండ్ ఉందండి. ల్యాండ్ ఉంటే మాకు 60 కుటుంబాలు మాకు దాని మీద ఆధారపడి ఉన్నారండి. కాకపోతే మాకు ఇల్లు స్థలాలు ఇచ్చేస్తామనండి, ఈ పొలం తీసేసుకున్నారండి, డాక్యుమెంట్ కూడా తీసేసుకున్నారండి. డాక్యుమెంట్ తీసుకున్నప్పుడు 3 సంవత్సరాలు పూర్తి అయిపోయి 4వ సంవత్సరం అండి. ఇప్పటికి కూడా డబ్బులు వేయలేదండి. మేము సొసైటీలో పెట్టుకున్నామండి. మాకు కాగితాలు తెచ్చి మీరు ఇచ్చేస్తే సొసైటీలో నుంచి మీరు తెచ్చి ఇచ్చేస్తే మీకు డబ్బులు వేసేస్తామన్నారండి. మేము బయట నుంచి 5 రూపాయలు వడ్డీకి తెచ్చండి మేము ఆ కాగితాలు ఇచ్చామండి. ఇప్పుడు ఊళ్ళో కూడా మమ్మల్ని నిలబడలేదండి. కానీ ఈడొచ్చిన పిల్లలు ఉన్నారండి, పెళ్ళిళ్ళు కుదురుతున్నాయండి. మీరు గవర్నమెంట్ కాగితాలు ఇచ్చేసుకున్నారో మాకు కట్నం ఏమి ఇస్తారనండి, కుదిరిన పెళ్ళిళ్ళు కూడా తిరిగిపోతున్నాయండి. కాకపోతే మాకు ఇప్పుడు సావాలో బతకాలో కూడా దారి లేదండి. మా భవిష్యత్తులో చాలా దుక్కులకి కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళామండి 3 సార్లు 4 సార్లు అలా తిరుగుతానే ఉన్నాను. 3 సంవత్సరాలు బట్టి కూడా తిరుగుతానే ఉన్నామండి. వాళ్ళు కూడా మమ్మల్ని సహకరించలేదండి. మా ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళామండి, బత్తుల బలరామకృష్ణ గారండి. అక్కడ కూడా ఆయన కూడా స్పందించారు కానండి మమ్మల్ని అలా కూడా కలెక్టర్ ఆఫీస్ సహకరించలేదండి. కలెక్టర్ గారు 3 కలెక్టర్లు మారారండి, ఎవరు కూడా మమ్మల్ని సహకరించలేదండి. మా రాజనగరం మండలం అండి, కొత్త ఎలుగుబంద అండి. మాది 50 ఎకరాలు ఇచ్చామండి మేము జగనన్న ఇళ్ల స్థలాలు నిమిత్తం పేదలకని. 3 రోజుల్లో పడిపోతే 6 రోజుల్లో డబ్బులు అన్నారండి. సొసైటీ బాకీలు తెచ్చండి, పేమెంట్ పెట్టి కట్టి ఇడిపించి తెచ్చామండి. ఇప్పటికి 3 సంవత్సరాలు అవుతుందండి, డబ్బులు లేదండి. మా డాక్యుమెంట్ ఇస్తలేదండి. కలెక్టర్ ఆఫీసులు తిరుగుతుంది జరిగిందండి. అప్పుడే 3 కలెక్టర్లు మారారండి తూర్పుగోదావరి జిల్లాలో, ఒక్కడో కూడా పట్టించుకుంటలేదండి. రూపాయి అదిగో అంటున్నారు, ఇదిగో అంటున్నారు. ఏమనంటే మాకు పైనుంచి ఆర్డర్ రావాలంటున్నారండి. మేము ఉన్నది 22 గుంతల కానీ 5 గుంతల దాకా రైతులు అండి, చిన్న రైతులండి. మేము 80 మంది దాకా రైతులు ఉన్నామండి. అప్పులు చేసేవండి, బయట ఇల్లు కట్టుకుందామంటే కాంతిలు అక్కడ ఉండిపోయినండి. కొంచెం 2 గుంతలు అమ్ముకుందామంటే డాక్యుమెంట్లు ఎత్తలేదండి. వాళ్ళని అంటే సమాధానం చెప్తారు. కలెక్టర్ గారి దగ్గరికి వెళ్తాండి, నాకు పైనుంచి ఆర్డర్ రావాలంటుందండి. లేకపోతే అసలు పట్టించుకుంటలేదండి. మా ఎమ్మెల్యే గారు అసెంబ్లీలో కూడా మాట్లాడారండి. మా ఎమ్మెల్యే గారు కూడా ఫోన్ చేస్తున్నారండి. కలెక్టర్ గారు అలా పట్టించుకుంటలేదండి. ఏమనంటే పైనుంచి ఆర్డర్ రావాలండి. మా అప్పుల బాధల్లో మేము ఉంటున్నామండి. మా సంస్థలో పట్టించుకుంటాం. జరాతీ భూమేనా మామూలుగా? మా జరాతీ భూమి అండి, అన్ని జరాతీ భూములే అండి మా ల్యాండ్. కానీ ఒరిజినల్ ఫేస్బుక్లు దత్తాలు కూడా తీసుకున్నారండి. ఆ ప్రైవేట్ మీద రాన్ చేసుకున్నారండి. ఇప్పుడు ప్రభుత్వం తీసుకుందా? అప్పుడు ఉన్న ప్రభుత్వం, గత ప్రభుత్వమే తీసుకుందండి. గత ప్రభుత్వం పేదల ఇళ్ల మొత్తం కోసం తీసుకుందండి. 1 వారం రోజుల్లో పడిపోతాయి అన్నారండి. ఇప్పుడు ఇంకా మాకేం డబ్బులు పడకపోతలేదండి. మేము తిరుగుతున్నా కలెక్టర్ ఆఫీస్కి వారానికి 5 రోజులు అక్కడ ఉన్నామండి. మేము 3 కలెక్టర్ మారండి, ఎంఆర్ ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నామండి. ఎవరో పట్టించుకుంటలేదండి మమ్మల్ని. చెప్పండి, ఏంటి చెప్పమ్మా, ఎందుకు వచ్చారు? పవన్ కళ్యాణ్ గారు కొంచెం మాకు చేస్తారని, కొంచెం మా బాధలు అర్థం చేసుకుంటారని మేము ముందుకు వచ్చామండి. ఇంత పిల్లల కాడించి పెంచుకుంటూ వచ్చాడు. ఆ పిల్లలు కూడా దారి లేవండి. కొన్ని మంది గుండెపోట్లు వచ్చి చనిపోయిన కూడా ఉన్నారండి. ఇందులో చాలా ఇబ్బంది పడుతున్నామండి. కొంచెం మమ్మల్ని ఆ సారా అందుకుండి మాకు
బాధ మమ్మల్ని ఉతికెత్తారని వచ్చామండి. ఇప్పుడు వీళ్ళందరూ అందరం మేమండి ఎలుగుబంది రైతులు మేడండి. మేము ఇప్పటికి ఇక్కడ 70 మంది వచ్చామండి. 60 మంది కుటుంబాలు పైన ఉన్నామండి. మేము ఇక్కడ 70 మంది ఆడవాళ్ళు మగవాళ్ళు వచ్చామండి. చాలా బాధల్లో ఉన్నామండి. మరి కొంచెం మమ్మల్ని సాధకుంటారని. 3 గుంచాలు ఉందండి. మా చెల్లి గారికి 4 గుంచాలు ఉందండి. మా తమ్ముడికి 3 గుంచాలు ఉందండి. అలాగండి అందరూ కట్నాలు ఇచ్చుకుందాం, పెళ్లి చేసుకుందాం అన్న గొడవండి. పాపను కాపురం నుంచి పంపించేసరికి కట్నం ఇవ్వలేదండి. మా అమ్మాయికి పెళ్లి కూతురు ఆగిపోయిందండి. మీరు కట్నం ఇవ్వరో మేము పెళ్లి ఎలా చేసుకోమని ఇలాగే ఉందండి మా బాధలో. కూడా తెలుస్తలేదండి అసలు మా సంస్థలో. అప్పుడు 3 సంవత్సరాలు పడి తిరుగుతున్నామండి, ఎవరు పట్టించుకుంటలేదు. ప్రభుత్వమే ఇలా చేస్తే మేము ఎవరికి చెప్పుకోవాలంటే మా సంస్థ. అందరినీ పట్టుకున్నామండి. అక్కడ జిల్లా కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి కూళ్ళు లేకుండా అలాగా రోజంతా అక్కడ ఉన్న రోజులు కూడా ఉన్నాయండి. ఎవరు పట్టించుకుంటలేదండి మా సంస్థ. మా ఇచ్చి మేము ఆ చుట్టూ తిరుగుతామంటే అది ఎంత కరెక్ట్ అండి. కట్నంగా ఇచ్చామండి. మా పిల్లలకే కట్నం కింద ఇచ్చామండి. మరి అల్లుళ్ళు ఊరుకుంటారండి ఇమ్మని. వాళ్ళేమో గొడవలండి పంపించరండి. మరి ఆ సంస్థ గురించి మేము నలిగిపోవాలో సావాలో బతకాలో కూడా తెలుస్తలేదండి మాకు అసలు. ఇప్పుడు అతను కలిస్తే అతనన్నా కొద్ది మా సంస్థ ఒత్తికెళ్ళి కొడతారని వచ్చామండి ఇక్కడికి. 21 అంటే సార్ జగ్గి చెరువు అండి. చెప్పండి, ఇంకా ఎంతమంది వచ్చారు, ఏంటి మీ సమస్య ఏంటి చెప్పండి. మా గ్రామం కొత్త వెలుగుబంద గ్రామం అండి. వెలుగుబంద గ్రామం సార్. మేము గత ప్రభుత్వంలో పేదల ఇళ్ల నిమిత్తం ల్యాండ్ మేము ఇచ్చాం సార్. ఇస్తే మా డబ్బులు వెంటనే పడిపోతాయని చెప్పారండి. కానీ అప్పుడే కాలం అప్పుడే 3 years అయిపోయింది సార్. ఈ 3 సంవత్సరాలు బట్టి మా డాక్యుమెంట్ ఇవ్వట్లేదండి. మాకు డబ్బులు ఇవ్వట్లేదండి. మా ఎమ్మెల్యే గారు దీని గురించి స్పందించి సరే, కలెక్టర్ గారు మా ఎమ్మెల్యే గారు స్పందించి మా తరపు మాట్లాడారు సార్. అయినా సరే మాకు డాక్యుమెంట్ ఇవ్వట్లేదు, డబ్బులు కూడా ఇవ్వట్లేదు సార్. ఏమడినా సరే పైనుంచి ఆటలు ఉన్నాయి సార్. మా సమస్య అందరూ కూడా చిన్నోళ్ళు సార్. అందరూ 1/2 ఎకరం ఎకరాలు సార్ మొత్తం ల్యాండ్. అలాగే 50 ఎకరాల ల్యాండ్ అండి. సుమారు మేము 90 కుటుంబాలు ఉన్నాయి సార్ మావి. మా సమస్య ఎవరు పట్టించుకోవట్లేదు సార్. మేము జరాతీ భూమా లేదంటే గవర్నమెంట్ భూమా సమస్య దేనికి ఎక్కడ వచ్చింది సార్? పూర్వం మా పెద్దలు ఇచ్చిన ల్యాండ్ సార్. అది మేము అందరం కొనుక్కున్న ల్యాండ్, పెద్ద ఇచ్చిన ల్యాండ్ అండి. మేము మా గత 40-50 ఏళ్ళ బట్టి మా ల్యాండ్ సార్ జరాతీ ల్యాండ్ అండి. సార్ సర్వే నెంబర్లు వచ్చి 401, 402, అలాగే ఇంకా 103 ఇలా సార్ నెంబర్ సార్. 100 నుంచి 400 దాకా ఉన్నాయి సార్. మేము చాలా సార్లు కలెక్టరేట్ చుట్టూ తిరిగినా సరే మా సమస్యలు పట్టించుకోవట్లేదు సార్. పైనుంచి ప్రభుత్వం ఆటరాలు ఉన్నాయి సార్. ఆటరాలు అంటే మేము అయిపోవాలి సార్. ఇంకెలా మేము అన్నిసార్లు మేము తిరగలేం కదా సార్. ఇందులో పెద్ద వయసు ఉన్నారు సార్. మేమంటే కుర్రోళ్ళు మేము తిరుగుతామండి. పెద్దలు ఉన్నారు, ముసలు ఉన్నారు, చంటి పిల్లలు మామూలు ఉన్నారు సార్. అందరూ ఇలా పెళ్లికి ఇబ్బంది పడతాం సార్. కొద్దిగా మా సమస్యను మా డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు ఆయన పరిష్కరిస్తారని మేము ఆయనకి మా సమస్యకు కొద్దిగా మీ మీడియా ద్వారా తెలియజేయండి సార్. అదే సార్. ఇప్పుడు ఇచ్చారా కాగితం? మొత్తం మేము ఒక 70 మంది వచ్చాం సార్. రైతులు అందరూ వచ్చారు. అందరూ మీరు అందరూ సార్ మొత్తం మా వాళ్ళు అండి. ఇది పరిస్థితి. రాజానగరం నియోజకవర్గం సంబంధించినటువంటి ఎలుగుబంద గ్రామానికి చెందిన సుమారు 90 మంది రైతులైతే 50 ఎకరాల భూమిని అయితే గత ప్రభుత్వ హయాంలో ఇళ్ల స్థలాలకు తీసుకున్నారు. వాళ్ళకి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా మా డబ్బులు ఇవ్వలేదు. మా ఒరిజినల్ దస్తావేజులు కూడా తీసుకుని ఇప్పటి వరకు కూడా ఎటువంటి డబ్బులు కూడా ఖాతాలో పడతాయని చెప్పినప్పటికీ ఎంతమంది నాయకులు కలిశారు. అలాగే నాయకులు కూడా ఎటువంటి పరిష్కారం చూపలేదు. అలాగే అధికారుల దగ్గరికి వెళ్ళినా సరే అధికారులు కూడా ఎటువంటి పరిష్కారం చూపలేదు. మాకు ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ న్యాయం చేయాలంటూ కూడా ఈరోజు ఏదైతే R&B గెస్ట్ వచ్చి అలాగే 90 మంది రైతులు ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడికి వచ్చి తమ సమస్యను తెలుపుకునేందుకు భారీ ఎత్తున ఇక్కడ చేరుకున్నారు. ఏదేమైనా పవన్ కళ్యాణ్ గారు మాకు న్యాయం చేయాలి. గతంలో ఇళ్ల స్థలాల పేరుతో తీసుకున్నటువంటి ఈ యొక్క భూమి ఏదైతే ఉందో భూమికి సంబంధించినటువంటి డబ్బులు వేయాలంటూ కూడా చెప్పుకున్నారు. అది పిల్లల కట్నాల గురించి కూడా ఇచ్చారు. అటువంటి కట్నాలు ఇచ్చిన నేపథ్యంలో ఆ యొక్క పెళ్లిళ్ళకి చేసి ఆ పిల్లలు కూడా ఇచ్చినటువంటి వాళ్ళైతే ఇంటికి పంపించేసినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయంటూ కూడా వీళ్ళందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాకు న్యాయం చేయాలంటూ కూడా వీళ్ళందరూ కూడా కోరుతున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇదిగున్న తాజా పరిస్థితి. కెమెరానితో ప్రకాష్, RTV, పిఠాపురం నుంచి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.